బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సీసీ నగర్లోని మైనర్ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వారం రోజుల క్రితం మృతురాలి అన్న ప్రేమ వివాహం చేసుకున్నాడు. సోదరుని ఆచూకీ తెలపాలంటూ పోలీసులు, స్థానిక నాయకులు సోదరుడు వివాహం చేసుకున్న అమ్మాయి బంధువులు వేధింపులకు గురి చేస్తున్నారని భాగ్య నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భాగ్య మృతికి పోలీసులు, స్థానిక నాయకులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తీసుకొని వెళ్ళిపోయాడు సార్. వారం రోజుల నుంచి భాగ్య అన్న అమ్మాయిని పోలీసు వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. రాత్రి 3 గంటలకి 2 గంటలకి వచ్చి చూసి టార్చర్ పెట్టినారంట. అయితే శ్రీకాంత్ అన్న పిల్లగాని పట్టుకొని 4 రోజుల పోలీస్ స్టేషన్లో పెట్టి 4 రోజుల నుంచి కొట్టిరంట. బాగా కొట్టినాక నిన్న రాత్రి వచ్చి వదిలేసిరు అని 4 గంటలకి, పొద్దున 10 గంటలకి భాగ్య అన్న పిల్లకి రమ్మని చెప్పారు. వచ్చి ఆ పిల్ల పోయేసి వచ్చినాక తర్వాత ఇట్లా లొల్లి అయినాక ఆ పిల్ల నాకు నిన్న పొద్దున పిలిచి అడిగితే నేను అన్నా. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా సైబర్ నేరగాన్ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహ సైట్లలో తన పేరును రిజిస్టర్ చేసుకుని తప్పుడు సమాచారాలతో పదుల సంఖ్యలో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న అతగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఏకకాలంలో 8 మంది అమ్మాయిలకు వలవేసిన ప్రబుద్ధుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరుకు చెందిన మోటపర్తి వంశీకృష్ణ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అప్పటికే పెళ్ళై ఓ కొడుకు కూడా ఉన్న ఇతగాడు జల్సాలకు అలవాటు పడ్డాడు. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం చేతగాని ఇతగాడు ఈజీ మనీ కోసం అమ్మాయిలకు వలవేయడం మొదలుపెట్టాడు. తనకు పెళ్లి కానట్లు నాటకమాడుతూ తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకున్నాడు. వంశీకృష్ణ అనే అతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో రిజిస్టర్ చేసుకుంటాడండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత సైట్స్లో వెరిఫై చేసుకొని మంచి హైఫై ఎవరైతే మంచిగా రిచ్ ఉంటారో అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ వాళ్ళను మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, వాళ్ళను మంచిగా ఇంప్రెస్ చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్తాడు, మంచి వెహికల్స్, పెద్ద వెహికల్స్ వేసుకొని వాళ్ళ దగ్గర మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేస్తాడు. వాళ్ళని ఇంప్రెస్ చేసిన తర్వాత వాళ్ళను హోటల్స్కి ఇన్వైట్ చేయడము, మంచిగా రిసీవ్ చేసుకొని మంచి హాస్పిటాలిటీ ఇవ్వడము, ఇవన్నీ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పైసలు లాగడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ విధంగా మా దగ్గర ఉన్న ఒక కేసులో అతను ఒక పార్టీ నుంచి 6 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయి వీడి ట్రాప్లో పడింది. ఆమె వివరాలను, ఫోన్ నెంబర్లను సేకరించిన ఈ జాదుగాడు తానే అబ్బాయి తండ్రినంటూ ఫోన్లో పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఖరీదైన కారులో ఆమె ఇంటికి వెళ్లి అన్నీ మాట్లాడుకున్నాడు. చంద్రబాబుతో దిగినట్లు మోఫింగ్ చేసిన ఫోటోను వారికి చూపించి ఇంట్లో వాళ్ళందరినీ బురిడి కొట్టించాడు. విజయవాడకు చెందిన వల్లభనేని వంశీ ఇంటిని తనదేనని నమ్మించాడు. వివాహ వేదికగా హైటెక్స్ ను బుక్ చేస్తున్నానంటూ 2 లక్షల రూపాయలు కాజేశాడు. అమ్మాయితో తిరుగుతూ మరో 4 లక్షలు వంగనామం పెట్టాడు. నిశ్చితార్థం, పెళ్లి మాటేమిటంటూ అడిగేసరికి ముఖం చాటేశాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయితో పాటు బెంగళూరు, విశాఖపట్నం, ముంబైకి చెందిన 8 మంది ఇలాగే మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. అయితే ఈ విధంగా ఇతను 8 మంది అమ్మాయిలను ఇంతవరకు చీట్ చేశాడండి. అయితే అమ్మాయిల తల్లిదండ్రులను నేను కోరుకునేది ఏంటంటే, మీరు మ్యాట్రిమోనియల్ సైట్స్లో మీ అమ్మాయిల గురించి రిలేషన్స్ చూసినప్పుడు ఆ అబ్బాయి గురించి క్షుణ్ణంగా మీరు పరిశీలించి డీటెయిల్స్ కనుక్కోండి. అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళది ఏ ఊరు, వాళ్ళు ఎక్కడుంటున్నారు, వాళ్ళు చెప్తున్నది ఎంతవరకు వాస్తవం అనేసి గ్రహించిన తర్వాత మీరు చేస్తే మీరు కానీ మీ పిల్లలు కానీ మోసపోకుండా ఉంటారనేసి నేను మనవి చేస్తున్నాను. కూలీ పని ఉందని ఓ మహిళను తీసుకెళ్లి అతి కిరాతకంగా 3 వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరేడ్మెట్కు చెందిన సరిత కూలీ కోసం కాప్రా సర్కిల్, నేతాజీ నగర్ చౌరస్తా దగ్గర ఉండగా గుర్తు తెలియని 3 వ్యక్తులు కూలీ ఉందని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. హయత్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్న ఆంజనేయులు, రవీందర్, శ్రీనివాస్ మూర్తి గత 2 రోజుల క్రితం ఊరికి
వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దాదాపు 37 తులాల బంగారం, 2 కిలోల వెండి, 3 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్లు గుర్తించిన ఇంటి యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు ఇళ్ళల్లో చోరీ అయినట్టు సమాచారం అందింది. ఇప్పుడు అది వెరిఫై చేస్తున్నాం. ఎంత పోయింది ఏం చేద్దామని ఇంకా ప్రస్తుతానికి తెలియరాలేదు. వెరిఫై చేసిన తర్వాత చూస్తాం. సికింద్రాబాద్ బేగంపేట ప్రధాన రహదారిపై ఓ కారులో అగ్ని ప్రమాదం జరిగింది. పంజగుట్ట వైపు వెళ్తున్న చెర్వెలెట్ కారులో ఒక్కసారిగా వెనుక భాగం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న కుటుంబాన్ని బయటకు దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు స్థానికులు. మంటలు ఎగిసి పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని నిలిపి నీటి బకెట్లతో కొంతమేర ఆర్పగలిగారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పారు. ఈ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వరకు ఒకవైపు మెట్రో రైల్ ప్రాజెక్ట్, మరోపక్క అగ్ని ప్రమాదంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెవర్లే బీట్ మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న విరామం. జీవితంలో నటించే అమ్మాయిలంటే తనకు అసహ్యం అంటున్నాడు యువ హీరో నిఖిల్. స్వామిరారా విజయం తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న నిఖిల్ అమ్మాయిల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. అమ్మాయిలు ఎప్పుడూ సహజంగా ఉంటేనే అందంగా కనిపిస్తారంటూ చెప్పాడు. కృష్ణుడికే ఇది వింత, శ్రీకృష్ణుడికే ఇది వింత. జేబు దొంగలు అందరిలోనూ జాతిరత్నం, కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం. ఓ కృష్ణుడికే ఇది వింత, చోరులుగా వీళ్ళంతా అరితేరిన చతివాటమిది అలనాటి మేటి కళలు. జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య నటించిన క్లాస్ మాస్ ఎంటర్టైన్మెంట్ బృందావనం చిత్రం రిపీట్ అవుతుంది. బాద్షా మూవీ కేవలం 40 కోట్ల లీగ్లో చేరడంతో ఖుషీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత కలెక్షన్లు కాస్త డల్ అయినప్పటికీ ఇతని ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే బాద్షాను ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా రామయ్య వస్తావయ్య సినిమా కూడా బృందావనం టైప్లోనే ఉంటుందని టాక్. కందిరిగా ఫేమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జంట నగరాలలో ఘనంగా మేడే వేడుకలు, భారీగా పాల్గొన్న కార్మికులు. మైనర్ బాలికపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ అత్యాచార యత్నం, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధితులు. పోలీస్ టార్చర్ తట్టుకోలేక మైనర్ బాలిక సూసైడ్, కవాడిగూడలో ఘటన. కూలీలను సైతం వదలని కామాంధులు, పని కల్పిస్తామంటూ అత్యాచారం చేసిన దుర్మార్గులు. బృందావనం మర్చిపోలేకపోతున్న జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇప్పటి ఎస్టీవీ న్యూస్. మరిన్ని వార్తల కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. నమస్తే.